దగ్గర శిష్యుడు. రవికి చిన్నప్పట్నుంచీ బొమ్మలు వేయడమంటే చాలా ఇష్టం. గురు చంద్రగారు అతనికి రంగుల గురించి, గీతల గురించి ఎంతో ఓపికగా నేర్పించారు. గురు చంద్రగారు రాణి లీలావతిగారి కోసం ఒక అద్భుతమైన చిత్రాన్ని పూర్తి చేశారు. అది ఎంతో పెద్దది, రంగులు ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాయి. ఆ రోజు గురువుగారు రవిని పిలిచి, రవి, ఈ చిత్రాన్ని రాణిగారికి చేర్చి నా అభిప్రాయాన్ని తెలియచేయి అని చెప్పారు. కాని ఆ రోజు సాయంత్రం గురుచంద్రగారికి జ్వరమొచ్చింది. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. రాణిగారి సభకు వెళ్లే ముందు రవి ఆ చిత్రాన్ని జాగ్రత్తగా తెరిచి పరిశీలిస్తున్నాడు. రవికి ఒక్కసారిగా ఒక విషయం అర్థమైంది. చిత్రంలో ఉన్న ప్రధాన రాణిగారి రూపం వెనుక ఉన్న నేపథ్యంతో పోలిస్తే కొద్దిగా అసమతుల్యంగా ఉంది. అది సరిగ్గా లేకపోతే రాణి లీలావతిగారు ఆ చిత్రాన్ని తిరస్కరించవచ్చు. రవికి చాలా భయం వేసింది. రాణిగారితో సత్యం చెప్పాలా? కాని అది గురువుగారిని అవమానించినట్లు అవుతుంది కదా అని అనుకున్నాడు. ఆలోచించి గురువుగారి గౌరవం దెబ్బతినకుండా ఎలా చెప్పాలో నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు రవి చిత్రాన్ని తీసుకుని రాణి లీలావతిగారి సభకు వెళ్లాడు. రాణిగారు ఎంతో గంభీరంగా సింహాసనంపై కూర్చుని ఉన్నారు. రవివారికి నమస్కరించాడు. చిత్రం ప్రదర్శించిన తర్వాత రాణిగారు రవిని అడిగారు, బాలకా, నీ గురువుగారి చిత్రం గురించి నీ నిజమైన అభిప్రాయం ఏమిటి? ఏమీ దాచకుండా చెప్పు. రవి వినయంగా ఇలా అన్నాడు, తల్లి, ఈ రంగులు స్వర్గం నుండి వచ్చినట్లున్నాయి, గీతలు ప్రాణం పోసినట్లున్నాయి. అయితే రాణిగారి దివ్యమైన రూపాన్ని మరింత గౌరవించడానికి ఆ పక్కన ఉన్న అంచుని కొద్దిగా సర్దితే మొత్తం రూపం పరిపూర్ణంగా మెరుస్తుందనుకుంటాను. రాణి లీలావతిగారు నవ్వి, చాలా మంచిగా చెప్పావు. గురువుగారి గొప్పతనాన్ని కించపరచకుండా తప్పును సరిదిద్దే మార్గాన్ని సూచించావు అని మెచ్చుకున్నారు. రాణిగారు ఆ చిన్న మార్పును ఆమోదించారు. రవి గురువుగారి దగ్గరకు ఆ శుభవార్తను తీసుకువెళ్లాడు. కష్టమైన విషయాన్ని కూడా మర్యాదగా, దయగా చెబితే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కరించవచ్చని రవి అర్థం చేసుకున్నాడు. మాట్లాడే విధానమే మనం చెప్పే సందేశం కంటే ముఖ్యం.